మిరాయి అంటే పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజ సజ్జ గారి స్క్రిప్ట్ ఎంచుకోవడంలో వేరే లెవెల్. ఆయన కొత్త కొత్త డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకొని ఆయన లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇండియా వైజ్ ఎక్కడ చూసిన ఇప్పుడు తేజ సజ్జ వినపడుతుంది. కాకినాడ వెళ్తే మనకు గుర్తొస్తుంది కాజా. భారతదేశం మొత్తం వినపడుతుంది ఇప్పుడు మన తేజ అన్నట్టు వేరే విధంగా ఉన్నాడు తేజ అయితే. ఇంకా మనం సెకండ్ బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మంచు మనోజ్. మంచు ఫ్యామిలీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటారని నాకు తెలుసు. కాకపోతే మంచు మనోజ్ ఫ్యాన్స్ వరకే చెప్తున్నా నేను. మామూలుగా లేదు మనోజ్ అన్న క్యారెక్టర్. బ్లాక్ స్వాడ్ అంటే ఉచ్చ పడిపోయి ఎవరికైనా థియేటర్లో. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఎక్కడికి పోయినా మీ మీద ఈగవాలిన మంచు మనోజ్ ఢిల్లీ తగలబెట్టేస్తాడు ఈ దెబ్బతోటి. బలరాం వేరే విధంగా ఉందన్న మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే. మన హీరోయిన్ గారైతే వేరే లెవెల్. హీరోయిన్ కనపడ్డది ముగ్గురు, ఇద్దరు కాదు హీరోలు. మంచు మనోజు, తేజ సజ్జ కాదు, మళ్ళీ మూడో హీరోయిన్ ఉంది. ఎవరనుకుంటున్నారు మన శ్రేయ. సినిమా మొత్తంలో హీరోయిన్ క్యారెక్టర్ ఆమె బాగా ఏం చేసింది అనమాట. తర్వాత వేరే లెవెల్లో ఉంది చూడండి. మూవీలో హైలైట్స్ అంటే రాముడి గురించి లాస్ట్ చూపెడతారు, అది చాలా హైలైట్. ఎండింగ్ లేదు, ఇంకో పార్ట్ ఉందనుకుంటే చూపెట్టలేదు లాస్ట్ కూడా. మనోజనం చంపిన క్యారెక్టర్ అయితే లేదు. రాముడితో యుద్ధం ఉంటుంది అనుకుంటే తర్వాత. ప్రభాస్ ఎంట్రీ లేదు, శ్రీరాముడి ఎంట్రీ ఉంది. మ్యూజిక్ అయితే బీజిఎం వేరే లెవెల్ ఉంది. ఇది మొత్తం ఒక పురాణ నేపథ్యంలో సాగే స్టోరీ అనమాట. వేరే సెకండ్ హాఫ్ చాలా ఫిల్లర్స్ అండ్ ఆల్ ఉన్నాయి. బ్లాక్ నాట్ ఉంది కానీ ఇట్స్ ఓకే. ఇంకా ప్రభాస్ వాయిస్ ఎట్లా ఉంది? ప్రభాస్ వాయిస్ బాగానే ఉంది.